నా పేరు స్వాతి, డీజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు। రెనే హాస్పిటల్ మరియు శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన ఉచిత మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం। ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి మరియు డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్ మరియు శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సకు ఎంపిక చేయబడిన 18 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసి వారందరినీ ఈ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది। ఈ మధ్యనే నూతనంగా ప్రారంభించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లీస్ కంపెనీ రోబోటిక్ కీళ్ల మార్పిడి విధానం ద్వారా ఎంపిక చేయబడ్డ 18 మందిలో 8 మందికి రోబోటిక్ విధానం ద్వారా కీళ్ల మార్పిడి చేయగా మిగతా వారికి కొన్ని వైద్యపరమైన కారణాల వల్ల సాధారణ పద్ధతిలో మోకాలు కీళ్ల మార్పిడి చేయడం పూర్తిగా ఉచితంగా చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సుమారు 40 లక్షల రూపాయల వైద్యాన్ని ఉచితంగా అందించడం అనేది చిన్న విషయం కాదని అన్నారు। అంతేకాకుండా అత్యాధునిక రోబోటిక్ కీళ్ల మార్పిడి విధానాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రానికి తీసుకురావడమే కాకుండా అట్టి సాంకేతికను తన తల్లిదండ్రుల పేరు మీద నెలకొల్పిన శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు అందజేయడం అనేది గొప్ప విషయమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు। డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ తమ అందరికీ ఉన్నత విద్యాబుద్ధులు నేర్పించారని, చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయినప్పటికీ తన తల్లి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తమ అందరికీ బంగారు భవిష్యత్తు అందించిందని, అందుకే భౌతికంగా తన తల్లి గారు మన మధ్య లేకున్నా సేవా కార్యక్రమాల రూపంలో ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో రజని IVF ఫౌండర్ మరియు రెనే వైద్య సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రజని ప్రియదర్శిని మరియు రెనే హాస్పిటల్ అనస్థీషియా విభాగాధిపతి కృష్ణారెడ్డి, డాక్టర్ లతీష్ రెడ్డి, గుండె వైద్యులు డాక్టర్ సురేష్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం అన్నది కూడా లవ్ మ్యారేజ్ ఫోటో మంచిగా మరి ఇక్కడ మాకు టిఫిన్ సెక్షన్ నియంగా గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు గుర్తుండిపోవాలి, వాళ్ళని వాళ్ళ సేవలను మర్చిపోకూడదు। అమ్మంటే ఇప్పుడే చూస్తున్నారు, చాలా ప్రాణం, నాన్న కష్టపడి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళ బాధ్యతలు తీర్చి వీళ్ళను ఉత్తమంగా ఒక ఉత్తమ డాక్టర్గా ఉత్తమ ఇంజనీర్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు ఫ్రీ సర్జరీ కీలు మార్పిడి శస్త్రచికిత్సలను 6th ఎడిషన్ మరి 15 మందికి ఈ ఎడిషన్లో చేయడం చాలా గొప్ప। ఒక ఆపరేషన్ ఖరీదు ఒక కీలు మార్పిడికి దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షలు వస్తుంది, 2 లక్షల రూపాయలు అవుతా ఉన్నది। మరి ఈరోజు డబ్బు ఎవరికి ఉచితంగా రాదని మన లలిత జ్యువెలర్స్ చెప్తారు కదా, తను కష్టపడి తను సంపాదించిన దాంట్లో 2 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం। తను సేవ చేస్తూ వచ్చే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఖర్చే కానీ ఆ మెటీరియల్కి ఖర్చే కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం, మంచి వయసులో ఉండి 50 ఏళ్ళకే కుంగిపోయినటువంటి వాళ్ళు, నడవలిస్తూ ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ ఒక కొత్త నడకనిచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నా। మనస్ఫూర్తిగా వారిని నిజంగా కూడా ఈ గొప్పతనానికి డబ్బులు వెచ్చించి తన సేవలు వెచ్చించి మరి వీళ్ళందరికీ కూడా కీలు మార్పిడి చేసినందుకు తనను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇంకొకటి చెప్పారు, మీకు నొప్పి ఉంటే ఉండమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, IVF చేస్తూ ఉన్నారు, వైద్య విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉన్నారు। మరి అదే విధంగా ఈ కరీంనగర్ పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్, అన్ని హాస్పిటల్ వైద్యం ఒకే ఒక హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ పంపించిన రెఫరల్ చేసే కేసులు ఏం లేవు నాకు తెలిసి। నేనైతే రెడీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ పంపిస్తున్నాం, ఈ కార్పొరేట్ హాస్పిటల్ లేకుండా అన్ని ఒకే గొడుగు కింద
ఈ యొక్క హాస్పిటల్లోని అన్ని శస్త్రచికిత్సలు కానీ వైద్య విద్యలు వైద్యం కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. గుండె ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. నిన్న మీ అందరికి తెలుసు, ఆ బుల్లెట్ ఇంజరీ అయినప్పుడు ఇక్కడే చేస్తారు. చెస్ట్ లో ఇక్కడ బుల్లెట్ వచ్చినప్పుడు ఒక కార్డియాక్ సర్జన్ ఇక్కడ ఉండడం చాలా గొప్ప విషయం. సిటీ సర్జన్లు ఎప్పుడు కూడా ఎక్కడికంటే అక్కడ దొరకరు మనకు. కానీ ఈ రోజు కరీంనగర్ పట్టణంలో ఈ రెనీ హాస్పిటల్లో ఉన్న టిఎన్జే జ్యువెలర్స్ లో మీకు అయిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. బట్ అందరినీ కూడా క్షుణ్ణంగా తీసి కొంచెం బుల్లెట్ అటుపోయినా ఇటుపోయినా తీసేటప్పుడు కూడా అది ఫైర్ దగ్గర ఉండదంట. బొక్కబడ్డా కూడా ఒక్క నిమిషంలో పుష్పమని రక్తం అంతా పోయి చచ్చిపోయేటది. కానీ అటువంటి గొప్ప కేర్ ఇస్తున్నటువంటి ఈ హాస్పిటల్ భగవంతుడు ఆశీర్వదించాలి. ఆయనకి ఇంకా మంచి మనసును ఆయురారోగ్యాలను ప్రసాదించి ఎంతో మంది పేద పేషెంట్లకు వైద్యాన్ని అందించే విధంగా భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని వారిద్దరిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఎందుకంటే పేదలకు చేసే వాళ్ళు చాలా తక్కువ, పేదలను దగ్గర రానిచ్చే వాళ్ళే తక్కువ. మరి అటువంటి వాళ్ళని దగ్గర తీసి వైద్యం చేస్తా ఉన్నారంటే డెఫినెట్ గా గాడ్ విల్ హెల్ప్ దెమ్, గాడ్ విల్ బ్లెస్ దెమ్ అబెండెంట్లీ. తర్వాత నాకు తెలిసిన పేషెంట్ ఇంకా సొల్లు బాబు అని మా నాయకుడు, ఆయన నా ఊరికే ఫోన్ చేస్తాడు, అరే నీకు ఎందుకు ఆయన పైసలు లేకుండా నేను ఆపరేషన్ చేస్తా, నువ్వు రా అని చెప్తుంటా. గాంధీలో ఎక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు ఆర్థోపెడిక్ సర్జన్, వాళ్ళకి చెప్పింది అది చేయరా అంటే చేస్తా అన్నాడు. బంగారు స్వామి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రెడ్డి హాస్పిటల్ కరీంనగర్. దివంగతులైన మా అమ్మ నాన్న ప్రతి ఏటా జరిపే ఫ్రీ సర్జికల్ క్యాంప్ ఈ సంవత్సరం డిసెంబర్లో చేయాల్సింది ఈ ఏప్రిల్లో చేయడం జరిగింది. ఇది 6వసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. దీంట్లో ఎవరికైతే కీలు మార్పిడి అవసరం ఉందో వాళ్ళలో ఒక 10-15 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ప్రతి ఏటా ఉచిత సర్జరీస్ చేయడం జరుగుతుంది. అదే ప్రోగ్రాంలో ఇది 6వసారి అమ్మ నాన్న పేరు మీద ఈ ఉచిత సర్జరీలు చేయడం జరిగింది. 15 సర్జరీస్. ఈసారి దాంట్లో 8 మందికి రోబోటిక్, మిగతా 7 మందికి కన్వెన్షనల్ ఆపరేషన్ ద్వారా చేయడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరూ ఈ సర్జరీలో పాల్గొన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోజు డిశ్చార్జ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా శ్రీ మానకొండ ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు విచ్చేసి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి డిశ్చార్జ్ సమ్మరీస్ అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ జరుగుతున్న ఈ గత 6 సంవత్సరాలు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ని ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తూ మా తరపు నుంచి మేము చేసే సహకారం సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద పేదవారైన వాళ్ళకి ఇదే కాకుండా మళ్ళీ డిసెంబర్లో సిపి, సెరిబ్రల్ పాలసీ అండ్ పోలియో ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక క్యాంపు చేయాలని నిర్ణయించాము. ఇక్కడ చాలా మంది సెరిబ్రల్ పాలసీ పోలియోలో ఉన్న వాళ్ళు లో సోషియో ఎకనామిక్ స్టేట్స్ లో నుంచి ఉంటారు. వాళ్ళు అఫోర్డబుల్ లేక చాలా మంది తిరుపతికి బర్డ్స్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ సర్జరీస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2వ దఫాగా ఈ సంవత్సరంలో 2వ ప్రొసీజర్, 2వ సర్జరీ డిసెంబర్లో చేయాలని ప్లాన్ చేసాము. ఈ సర్జరీకి అయ్యే ఖర్చులో మా ఆవిడ గారైన శ్రీ రజనీ ప్రియదర్శిని కూడా తను డొనేట్ చేస్తూ, వాళ్ళ అన్నయ్య కూడా యుఎస్ నుంచి ఈ మా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది పేషెంట్కి నెక్స్ట్ ఇయర్ నుంచి సర్జరీ చేయడానికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. సో మై బెస్ట్ రిగార్డ్స్ టు మిస్టర్ పెద్దపల్లి శివరంజన్ అండ్ దేర్ ఫ్రెండ్స్.